దుమ్ము ధూళితో నిండిన శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే స్నానం. అది శారీరక స్నానం ఉంటుంది, మానసిక స్నానాలు ఉంటాయి, ఆత్మ స్నానాలు ఉంటాయి. పొద్దున తెల్లవారుజామున 4-5 మధ్య చేసేది ఋషి స్నానం, 5-6 మధ్య చేస్తే దైవ స్నానం. ఆ సూర్యోదయం అయిన తర్వాత ఎప్పుడు స్నానం చేసినా, మిట్ట మధ్యాహ్నం వరకు ఎప్పుడు స్నానం చేసినా దాన్ని రాక్షస స్నానం అంటారు. స్నానం తర్వాత సూర్యదేవునికి అంజలిలో నీరు కట్టిస్తూ ఆయన స్తుతిస్తూ ఆదిత్య హృదయం చదువుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చన్నీటి స్నానం ఆరోగ్యానికి మంచిది. వేడినీటి స్నానం శరీరానికి మర్దనగా ఉపయోగపడుతుంది. అందుకని చన్నీటి స్నానాన్ని తల నుంచి, వేడినీటి స్నానాన్ని పాదాల నుంచి ప్రారంభించాలని పెద్దలు చెప్తారు. మంత్రాలను చదువుతూ చేస్తే అది మంత్ర స్నానం అవుతుంది. మనసులో దైవాన్ని స్మరిస్తూ చేస్తే మానస స్నానం. దీన్ని ఋషులు, సంప్రదాయవాదులు ఆచరిస్తారు. కొన్ని చెట్లు పెరిగే చోట మట్టి తీసి పవిత్ర ప్రదేశాల నుంచి తెచ్చిన మట్టిని తీసుకుని దాంతో స్నానం చేస్తే మృత్తికా స్నానం అవుతుంది. ఔషధ గుణాలన్నీ, భూమిలో ఖనిజాల శక్తి శరీరానికి చేరుతుంది. గోధూళిని దేహానికి పట్టించడాన్ని వాయవ్య స్నానం, విభూతి పూసుకుని శరీరానికి పూసుకుని చేయడాన్ని భస్మ స్నానం అంటారు. స్నానం చేసే స్థితిలో లేని వృద్ధులు, రోగులకు తడి వస్త్రంతో స్నానం చేయడం, దేహాన్ని శుభ్రం చేయడాన్ని అగమర్షణ స్నానం అంటారు. ఎండాకాలంలో కురిసే వర్షంలో చేసేది దివ్యమైన స్నానం. ఈ స్నానాలన్నీ శరీరానికి సంబంధించినవి. మరి ఆత్మకి, మనసుకి సంబంధించిన ఇంకొన్ని స్నానాలు ఉంటాయి. మనం జపము, పూజ అవి చేస్తే మానసిక స్నానం అవుతుంది. ధ్యానం చేయడం వలన ఆత్మ స్నానం అవుతుంది. మన శారీరకంగా నీటితో శరీరాన్ని కడగడమే కాకుండా జపం చేసుకుంటూ, మనసుని కంట్రోల్లో చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఆత్మని కూడా పరిశుద్ధం చేసుకోవాలి. మనలో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ నిర్మూలించుకుంటూ మంచిని, భక్తిని, మానవత్వాన్ని నింపుకునే ఆలోచనలు చేసుకుంటూ ధ్యానాన్ని చేసుకోవడం, శ్వాసని గమనించుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకోవడం, ఇవన్నీ కూడా మానసిక, ఆత్మ స్నానాలకి మంచిది. ఈ ఆత్మ స్నానాలు, మానసిక స్నానం అనేవి కూడా మనకి ఆధ్యాత్మికంగా మనకి ఉన్నతిని సాధిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో స్నానం చేయలేనప్పుడు కొన్ని నీరు నెత్తిమీద చల్లుకుంటూ అపవిత్రో వా పవిత్ర సర్వతో అవస్థాయం యస్మరేత్ పుండరీకాక్ష బాహ్యాభ్యంతర శుచి అనుకుంటూ మంత్రం చదువుకుంటూ నెత్తిమీద నీళ్లు చల్లుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం. వేసవి వచ్చింది, నీళ్ళను అతిగా పారబోయకండి. స్నానం పేరుతో షవర్ బాతులు వాడకుండా బకెట్, మగ్గుతో నీళ్లు పెట్టుకుని స్నానం చేయండి. ధన్యవాదాలు.